హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ట్రైటీ టెక్నాలజీస్. మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏ క్వెరీస్ ఉన్నా, ఫీడ్బ్యాక్స్ ఉన్నా కామెంట్ చేయండి. అండ్ ఆల్సో టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మీకు ఏ క్వెరీస్ ఉన్నా అక్కడ పోస్ట్ చేయండి, రిప్లై బ్యాక్ చేయడానికి ట్రై చేస్తాం. ఓకే, సో మనము డెవాప్స్ 2021 చేస్తున్నాము. సో గిట్ ఇంటర్నల్స్ అండ్ గిట్ ఎసెన్షియల్స్ మొత్తం చేసేసినాం మనము. ఓకే, సో ఇంకా గిట్ కూడా అంటే చేస్తున్నాము. సైమల్టేనియస్గా జెన్కిన్స్ కూడా చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, సో జెన్కిన్స్ ఇన్స్టాలేషన్స్ నేను గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్లో జెన్కిన్స్ ఇన్స్టాల్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, సో దిస్ ఈజ్ మై గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్. ఓకే, సో మీకు గూగుల్ క్లౌడ్ అకౌంట్ ఉండాలి. గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్లో లైక్ మీరు లాగిన్ చేస్తే మీకు 20,000 ఆఫ్ ఫ్రీ క్రెడిట్ వస్తుంది ఇందులో. ఓకే, సో ఇక్కడ క్రియేట్ అని కొడతా నేను. ఓకే, సో మీకు విఎం ఇన్స్టెన్సెస్లోకి వెళ్ళండి. లెఫ్ట్ సైడ్లో విఎం ఇన్స్టెన్సెస్లోకి వెళ్ళిన తర్వాత మీకు క్రియేట్ ఆప్షన్ ఉంటుంది. ఓకే, సో వన్స్ యూ గో ఇన్ టు దిస్, ఓకే, సో యూ కెన్ గివ్ నేమ్స్. ఓకే, సో ఐ విల్ గివ్ జెన్కిన్స్ సర్వర్ అని ఇక్కడ నేమ్ ఇస్తాను నేను. ఓకే, అండ్ ఆల్సో యూ కెన్ గివ్ లేబుల్స్. ఓకే, సో లేబుల్స్ చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఐల్ గివ్ జెన్కిన్స్ and I'll say this is as a dev box. Okay, development. Okay, so I'll save this. Okay, so I'll go with 2 vCPUs, 4 GB RAM. Okay, and చూసుకోండి, మీకు కాస్ట్ పడే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఓకే, సో ఐల్ చేంజ్ దిస్ డిస్క్. ఓకే, సో నా ఆపరేటింగ్ సిస్టమ్ నేను సెంటోఎస్కి మార్చుతున్నా. ఓకే, సో ఐల్ గో విత్ సెంటోఎస్ ఇక్కడ. ఓకే, అండ్ ఆల్సో ఓకే, నేను రీజియన్ అయితే చేంజ్ చేయట్లేను. ఐఎమ్ గోయింగ్ విత్ సెంట్రల్. ఓకే, సెంట్రల్ లోవా జోన్ వచ్చేసి ఐఎమ్ గోయింగ్ విత్ సెంట్రల్ 1A. ఓకే, అండ్ ఆల్సో ఐఎమ్ సేయింగ్ అలో హెచ్టిటిపి, అలో హెచ్టిటిపిఎస్. ఓకే, దెన్ ఐల్ సే క్రియేట్. ఓకే, సో ఇది క్రియేట్ అయిన తర్వాత ఐ లాగిన్ త్రూ మై ఎస్ఎస్హెచ్ బాక్స్. ఓకే, సో అంటే లైక్ డైరెక్ట్ ఎస్ఎస్హెచ్ మనం ఇక్కడి నుంచే ఓపెన్ చేయొచ్చు బ్రౌజర్లో, ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఇన్ టు మై లోకల్ అండ్ డూయింగ్ పుట్టి నుంచో లేకపోతే ఎస్ఎస్హెచ్ చేయడం కాకుండా నేను డైరెక్ట్ ఇక్కడి నుంచి యాక్సెస్ చేసేది. ఓకే, సో ఇక్కడ నేను ఓకే ఇంకా లాంచ్ అవ్వలేదు. ఓకే, సో ఇక్కడ ఓపెన్ ఇన్ బ్రౌజర్ విండో అంటే ఇక్కడ. ఓకే, సో ఇట్ విల్ ఓపెన్ ఇన్ ఏ బ్రౌజర్ విండో. ఓకే, so it is coming up. Need to wait for a few seconds to come up. ఓకే, సో ఇది ఓపెన్ అయిపోయింది. ఓకే, సో మీరు ఇక్కడ వెళ్ళి యూ కెన్ గో ఫర్ ద ఫాంట్స్ అండ్ ఆల్సో నేను లార్జెస్ట్ టెక్స్ట్ సైజ్ పెట్టుకున్నా సో దట్ యూ కెన్ ఏబుల్ టు సీ మై స్క్రీన్. సో మీరు sudo yum update -y. ఓకే, సో ఐమ్ జస్ట్ అప్డేటింగ్ దిస్ CentOS. ఓకే, సో we'll wait till this gets updated. Okay, it's pretty quick. Okay, so no packages marked for update antundi, it is fine. Okay, so then I'll ఇక్కడ మేజర్ ఏంటంటే విల్ ట్రై టు ఇన్స్టాల్ డాకర్. ఓకే, సో డాకర్ కంపోజ్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓకే దెన్ విల్ గో ఫర్ ది జెన్కిన్స్ డాకర్ ఇమేజ్. ఓకే, సో ఇక్కడ నేను డాకర్ ఉంది నా దాంట్లో. ఓకే, సో ఇది నా డాకర్ ఇన్స్టాలేషన్ పేజ్. ఓకే, సో ఇన్స్టాల్ డాకర్ అని CentOS అని కొడితే మీకు వచ్చేస్తుంది ఈ పేజ్ జనరల్గా. ఓకే, సో ఐ విల్ సెటప్ దిస్ రిపాజిటరీ. ఓకే, సో వాట్ ఎవర్ ద రిపాజిటరీ ఇస్ దే, ఈ రిపాజిటరీని సెట్ చేయడానికి ట్రై చేసాము. ఓకే, సో మీకు ఇక్కడ Ctrl+C Ctrl+V పనిచేస్తుంది మీకు ఈ గూగుల్ క్లౌడ్ బ్రౌజర్లో. ఓకే, సో యా, సో లెట్ మీ సెట్ ద రిపాజిటరీ. ఓకే, నేను mutils ఇన్స్టాల్ చేసిన. నౌ ఐ విల్ గో విత్ ది రిపాజిటరీ. ఓకే, ఐ యాడెడ్ మై రిపాజిటరీ. ఓకే, సో ఇక్కడ ఐ విల్ గో ఫర్ ది ఇన్స్టాలేషన్. ఓకే, సో నేను లేటెస్ట్ వర్జన్కి వెళ్ళిపోతున్నా. ఐఎమ్ నాట్ గోయింగ్ ఫర్ ఎనీ సర్చ్ ఫర్ ది ఏమంటారు స్టేబుల్ వర్జన్స్ ఏమున్నాయని సర్చ్ చేసి ఇన్స్టాల్ చేయాలనుకోవట్లేదు. సో ఐఎమ్ డైరెక్ట్లీ గోయింగ్ ఫర్ ద లేటెస్ట్ వర్జన్ ఆఫ్ డాకర్. ఓకే, సో ఇక్కడ నేను లేటెస్ట్ వర్జన్ ఆఫ్ డాకర్ ఇన్స్టాల్ చేస్తున్నా. ఓకే, సో యా ఇట్స్ ప్రిటీ ఫైన్. ఐల్ గో ఫర్ ఎస్. ఓకే, సో ఇక్కడ నా డాకర్ ఇన్స్టాల్ అయిపోయింది, ఇన్స్టాల్ అవుతుంది ఎనీవే. ఓకే, సో ఐల్ స్కిప్ దీస్ స్టెప్స్. ఐ డోంట్ వాంట్ టు గో ఫర్ checking of the stable versions and all. Okay, so ఇక్కడ నేను I will start my docker. Okay, so it's still installing. Okay, it's almost done. Okay, so నేను ఇప్పుడు డాకర్ స్టార్ట్ చేసిన తర్వాత I will also go for
డాకర్ కంపోజ్. ఓకే, అది కూడా నేను చూపిస్తాను. ఓకే, సో ఐ జస్ట్ స్టార్టెడ్ ద డాకర్. ఓకే, సో ఇప్పుడు నా యూజర్ ఏదైతే ఉందో, ఓకే, సో ఐ కెనాట్ డూ, ఓకే, డాకర్ సర్చ్ అన్న అనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డాకర్ సర్చ్ సెంటోస్. ఓకే, సో నాకు పర్మిషన్ లేదని చూపిస్తుంది. ఓకే, సో ఇక్కడ మనము వి నీడ్ టు గివ్ పర్మిషన్ టు దిస్ యూజర్. ఓకే, సో వాట్ ఎవర్ ద యూజర్ యూ లాగ్డ్ ఇన్ విత్. ఓకే, సో ఇక్కడికి వెళ్తే ఇఫ్ యూ గో డౌన్, okay, user mod, sorry, user mod to this id. Okay, so whatever the id you have. Okay, so na user వచ్చేసి it telugulo vijay. Okay, so yeah, so now if I do if I go up and if I come back, if I say docker search CentOS, okay, still not coming. So let me refresh my browser. Okay, F5. Okay, browser refresh చేయండి. Okay, or else if you are doing it in local, you can also do that. Okay, so I'll just say leave page. Okay, so I'm just restarting this browser. Okay, so ఏదైతే మన SSH browser ఉందో, సో దాన్ని నేను రీస్టార్ట్ చేస్తున్నా. Okay, now I'll say docker ps-e. Okay, docker search CentOS. Okay, it's showing. Okay, so docker -- version. ఓకే, సో వర్జన్ వచ్చేసి 20.10.3 పైన రన్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈస్ మై డాకర్. ఓకే, సో మై డాకర్ ఈస్ ఇన్స్టాల్డ్. ఓకే, సో నౌ వాట్ ఐల్ డూ, ఐల్ గో ఫర్ డాకర్ కంపోజ్. ఓకే, సో ఇన్స్టాల్ డాకర్ కంపోజ్ అని కొట్టినాం అనుకోండి, మీకు ఇక్కడ మ్యాక్, విండోస్ సర్వర్, లైనెక్స్ ఆల్టర్నేటివ్ ఇన్స్టాల్ ఆప్షన్స్ కూడా వస్తున్నాయి మీకు. ఓకే, సో ఐల్ ట్రై టు కాపీ దిస్. ఓకే, curl command. Okay, so I've just copied the file docker compose start. Okay, so first permissions change చేయండి. ఓకే, స్ట్రైట్ ఫార్వర్డ్, మనం డాక్యుమెంట్లో స్ట్రైట్ ఫార్వర్డ్ ఏదో అదే ఫాలో అవుతున్నాం. ఓకే, సో వీఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ డిఫరెంట్లీ. ఓకే, సో ఇక్కడ ఐ విల్ డూ docker compose version. ఓకే, సో 1.28.2 వర్జన్లో ఉన్నాం మనము. ఓకే, సో దిస్ ఈస్ హౌ యూ విల్ డూ. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి విల్ గో ఫర్ డాకర్ జెన్కిన్స్. ఓకే, జెన్కిన్స్ ఆన్ డాకర్ హబ్ పేజ్. ఓకే, సో ఐ కాపీ, జనరల్ అయితే డాకర్ పుల్ జెన్కిన్స్ ఉంటుంది. ఓకే, సో మోస్ట్లీ. ఓకే, సో డాకర్ పుల్ జెన్కిన్స్. ఓకే, సో కెన్ గో విత్ ద లేటెస్ట్ వన్ మన browser. Okay, so I'll go with docker pull jenkins so that it will have the tag, latest tag వస్తుంది. Okay, so jenkins అంటే. Okay, so it's just extracting that file. Okay, so ఇది extract అయిన తర్వాత we'll try to create our docker compose file. Okay, so docker compose file create చేసి మనము, ఎందుకంటే మనకి ఇది docker compose చేసుకున్నాం అనుకోండి, మనకి స్టార్ట్ చేయడానికి, స్టాప్ చేయడానికి, రీస్టార్ట్ చేయడానికి మన జెన్కిన్స్ ఈజీ అయిపోతుంది మనకి. ఓకే, సో ద రీజన్ వై ఐఎమ్ గోయింగ్ ఫర్ దిస్ డాకర్ కంపోజ్. మీరు ఓన్లీ డాకర్తో కూడా చేయొచ్చు, బట్ ఐఎమ్ మోర్ కంఫర్టబుల్ అండ్ యూ విల్ బీ మోర్ కంఫర్టబుల్ మీరు ఎప్పుడైనా కానీ ఇట్లా చేస్తే. ఓకే, సో ట్రై టు డూ ఇన్ దిస్ వే సో దట్ ఇట్ విల్ బీ వెరీ ఈజీ ఫర్ యూ టు గెట్ ఇన్ టు ఇట్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి, ఓకే, సో ఇఫ్ ఐ సే ఎక్కడ మీరు డాకర్ ఇమేజెస్ అని కొట్టినాం అనుకోండి. ఓకే, సో ఇక్కడ నుండి మనకి జెన్కిన్స్ అనే ఇమేజ్ మనము రిపాజిటరీలో, లైక్ ఇట్ ఈస్ దేర్ ఇన్ అవర్ రిపాజిటరీ. ఓకే, సో నౌ ఇఫ్ ఐ సీ పీడబ్ల్యూడి. ఓకే, సో నేను హోమ్ IT తెలుగులో విజయ్లో ఉన్నా. సో వాట్ ఐల్ డూ, ఐల్ క్రియేట్ సమ్ jenkins -data. ఓకే, సో ఐల్ గో టు హియర్. ఓకే, సో నేను ఇప్పుడు ఈ ఫైల్లో డైరెక్టరీ క్రియేట్ చేసిన jenkins -data అనేసి. ఓకే, సో నేను ఎందుకంటే ఏదైనా వాల్యూమ్ క్రియేట్ చేస్తున్నప్పుడు నా డేటా అంతా ఇక్కడ కనిపించాలనేసి నేను ఐ హ్యావ్ క్రియేటెడ్ దిస్. ఓకే, అండ్ ఆల్సో ఐ విల్ గో ఫర్ vi docker -compose. ఓకే, సో docker -compose.yaml. ఓకే,
YML అని ఇవ్వచ్చు, మీరు YAML అని అయినా ఇవ్వచ్చు. ఓకే, సో మీకు ఆల్రెడీ డాకర్ ఐడియా ఉందనుకుంటున్నాను నేను. సో మీకు ఐడియా లేకపోతే వెళ్ళి మన ఛానల్లో డాకర్ ప్లేలిస్ట్ ఉంటుంది, అందులోకి వెళ్ళి చూస్తే మీకు డాకర్ అంటే ఏందనేది క్లియర్గా తెలిసిపోతుంది. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు రైట్ ఎనీ డాకర్ కంపోజ్ ఫైల్, ఓకే, సో డాకర్ ఫైల్ రాయాలంటే మనము విల్ గో విత్ ద వర్షన్. ఓకే, సో ఐఎమ్ గోయింగ్ విత్ ద వర్షన్ 3. ఓకే, సో విచ్ ఈస్ లేటెస్ట్ వన్. ఓకే, సో ఐ విల్ గో విత్ సర్వీసెస్. ఓకే, సర్వీసెస్ మనకి ఇప్పుడు లైక్ ఐ విల్ గో విత్ Jenkins. Okay, and Jenkins లో I'll go for container underscore name. కంటైనర్ నేమ్ వచ్చేసి నేను జెన్కిన్స్ సర్వర్ అని ఇస్తాం. ఓకే, జెన్కిన్స్ సర్వర్ అని ఇస్తాం. ఓకే, అండ్ ఐ విల్ గివ్ ఇమేజ్ మనం ఏం డౌన్లోడ్ చేసాము, సో ఐ గివ్ ద సేమ్ నేమ్. సో Jenkins మన image name. Okay, so it is in our local repo. Okay, so ports. Okay, so ports వచ్చేసి will give 8080. Okay, and also docker port కూడా 8080. Okay, so next వచ్చేసి మనము the main important thing is your volumes, right? so మనం వాల్యూమ్స్ ఎక్కడ మనం లోకల్లోనే వాల్యూమ్స్ క్రియేట్ చేస్తున్నాం ఇక్కడ. ఓకే, సో వీఆర్ నాట్ గోయింగ్ ఫర్ ఎనీ ఎక్స్టర్నల్ వాల్యూమ్స్. ఓకే, సో వాట్ ఐ విల్ డూ, ఐ విల్ గివ్ ది ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ ఇచ్చేసి, ఓకే, ఐ విల్ క్రియేట్ సంథింగ్ కాల్డ్ Jenkins అండర్స్కోర్ హోమ్. ఓకే, అండ్ డాకర్లో వచ్చేసి మనకి జనరల్గా వ్యార్లో క్రియేట్ అవుతుంది మనకి Jenkins -home. ఓకే, Jenkins underscore home, and I'll give the same thing here. Okay, so ఇది నా ఈ డాకర్లో ఉన్న ఫైల్స్ అన్ని కూడా నాకు ఇక్కడ ఈ ఫైల్లో సేవ్ అవ్వాలని పెడుతున్నాను వాల్యూమ్స్లో. ఓకే, అండ్ ఆల్సో విల్ గో ఫర్ నెట్వర్క్స్. సో నెట్వర్క్స్ వచ్చేసి వీ కెన్ గివ్ ఓకే ఎనీ నేమ్. ఓకే, ఐ విల్ గివ్ నెట్. ఓకే, సో మనం నెట్వర్క్స్ని కూడా డిఫైన్ చేయాలి ఇక్కడ. సో ఐ విల్ డిఫైన్ నెట్వర్క్స్. ఏమి ఇచ్చినా మనం -net. ఓకే, సో నేను ఇప్పుడు ఐఎమ్ జస్ట్ క్రియేటింగ్ ది సర్వీస్ కాల్ Jenkins. అందులో కంటైనర్ Jenkins సర్వర్స్. సో Jenkins సర్వర్, నా ఇమేజ్ వచ్చేసి Jenkins, పోర్ట్ వచ్చేసి 8080, డాకర్ పోర్ట్ కూడా 8080, నేను ఎక్స్పోజ్ చేస్తే కూడా 8080, అండ్ ఆల్సో ఐఎమ్ పుల్లింగ్ ద ఫైల్స్. ఓకే, సో డాకర్ ఫైల్స్ ఎక్కడైతే క్రియేట్ అవుతుందో వ్యార్ Jenkins హోమ్స్ నుంచి, అక్కడ నుంచి నా లోకల్ వాల్యూమ్లోకి నా Jenkins హోమ్ అనే నా ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీలో సేవ్ అవ్వాలని చెప్తున్నాను నేను. ఓకే, సో ఇఫ్ యూ గో అండ్ సేవ్ దిస్. ఓకే, సో నా ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీలో Jenkins అండర్స్కోర్ హోమ్ అని ఉండాలి. ఓకే, సో దిస్ ఈజ్ మై ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. ఓకే, సో ఇక్కడ నాకు Jenkins అండర్స్కోర్ హోమ్ అనే డైరెక్టరీ లేదు. ఓకే, సో ఐ విల్ క్రియేట్ వన్. ఓకే, Jenkins అండర్స్కోర్ హోమ్. ఓకే, సో ఐఎమ్ జస్ట్ క్రియేటింగ్ ది ఫైల్ డైరెక్టరీ Jenkins అండర్స్కోర్ హోమ్. ఇఫ్ ఐ డూ ls-lrt. ఓకే, సో నా ఫైల్ ఉంది ఇక్కడ. ఓకే, సో ఎవ్రీథింగ్ లుక్స్ గుడ్. ఓకే, సో వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, ఇఫ్ ఐ సే cat docker compose.yaml. ఓకే, సో ఇక్కడ చూడండి ఎవ్రీథింగ్ లుక్స్ గుడ్. ఓకే, సో ఇఫ్ ఐ సే docker compose up -d అని కొడితే మనకి సర్వర్ లైక్ Jenkins సర్వర్ స్టార్ట్ అయిపోవాలి. ఓకే, స్టార్ట్ అవుతుందా లేదా చూద్దాం. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ స్టార్టింగ్ యూ షుడ్ సే వై అండ్ యూ షుడ్ నో వాట్ ఆల్ ద రీజన్స్. ఓకే, docker ps-a. ఓకే, సో ఇట్ ఈస్ స్టార్టింగ్. ఓకే, సో మనకైతే ఇక్కడ ఏం ఇష్యూ రాలేదు. బట్ ఇఫ్ యూ ఆర్ సీయింగ్ ఎనీ ఇష్యూస్, ఓకే, మీకు పర్మిషన్ ఇష్యూస్ వస్తే డాకర్ లాగ్స్ అండ్ ఈ కంటైనర్ ఐడి, ఓకే, ఏదైనా ఇష్యూ వచ్చింది అనుకోండి డాకర్ లాగ్స్ చెక్ చేయండి. ఓకే, ఇక్కడ నాకు ఏ ప్రాబ్లం రాలేదు. ఓకే, అండ్ ఆల్సో ఇట్ ఈస్ సేయింగ్ అండ్ ఇట్ హ్యాస్ ఆల్సో గివెన్ ది పాస్వర్డ్. ఓకే, సో పాస్వర్డ్ ఏదైతే జనరేట్ అయిందో ఆ పాస్వర్డ్ కూడా ఇక్కడ ఇచ్చేసింది నాకు. ఓకే, సో మీకు మాత్రం ఇఫ్ యూ ఆర్ సీయింగ్ ఎనీ ఎర్రర్స్, ఓకే, యూ కెన్ చెక్ ఇన్ దిస్ లాగ్స్. ఓకే, మేజర్గా మీకు పర్మిషన్ డినైడ్ అని ఏదైనా ఎర్రర్ వచ్చింది అనుకోండి, ఆ పర్మిషన్ డినైడ్ ఎర్రర్ని మీరు సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో అది ఎట్లా మీరు సాల్వ్ చేస్తారనేది మనము అది ఎట్లా మీరు పర్మిషన్ డినైడ్ అనేది ఎట్లా సాల్వ్ చేస్తారంటే యూ నీడ్ టు గివ్ ద ఓనర్షిప్. ఓకే, సో ఇప్పుడు ls-lrt అని కొట్టిన అనుకోండి, మీకు ఇక్కడ నా ఐటీ తెలుగులో విజయ్తో లాగిన్ అయినా అండ్ ఫైల్స్, ఓకే, నా ఏదైతే ఫైల్స్ ఉన్నాయో పర్మిషన్స్లో
యూజర్ అండ్ గ్రూప్ సేమ్ ఉంది. ఓకే, సో ఇక్కడ మీకు రూట్ లేకపోతే వేరే యూజర్ వస్తే యూ కెన్ చేంజ్ ద ఓనర్షిప్ సిహెచ్ ఓన్. ఓకే, విత్ ద సంథింగ్ లైక్ జెన్కిన్స్ యూజర్ ఇచ్చారనుకోండి, జెన్కిన్స్ గ్రూప్ ఇచ్చారనుకోండి, సిహెచ్ ఓన్తో దాన్ని క్లియర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో నౌ మై బాక్స్ ఈజ్ రెడీ. ఓకే, సో ఇఫ్ ఐ సే డాకర్ ps-a, ఓకే, ఇది నాది రన్ అవుతుంది. ఓకే, సో ఇఫ్ ఐ గో టు మై Google box. Okay, so ఇది నా external IP. Okay, so if I copy this IP, okay, and if I paste it here, okay, and 8080, okay, వర్క్ అవుతుందా? ఓకే, ఇట్ ఈస్ కమింగ్ అప్. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇట్ ఈస్ ఆస్కింగ్ ఫర్ ద అడ్మినిస్ట్రేటర్ పాస్వర్డ్. ఓకే, లేదు మీరు ఈ ఐపీని చేంజ్ చేసుకోవాలి అనుకుంటే యూ కెన్ గో టు etc.host. ఓకే, సో ఇప్పుడు మీకు etc.host ఉందనుకోండి, etc/hostలోకి వెళ్ళారు అనుకోండి, మీకు ఆ ఫైల్లో మీరు ఐపీ అడ్రస్ స్పేస్ అండ్ హోస్ట్ నేమ్ ఇచ్చేసి అది అక్కడ చేంజ్ అయిపోతుంది. ఓకే, ఓకే, సో నేనేమి ఇస్తున్నా అంటే ఇప్పుడు నా ఐపీ వచ్చేసి, ఓకే, సో ఈ ఐపీకి నేను ఈటీసీ హోస్ట్లో jenkins.gcp అని ఇస్తాను. ఓకే, సో jenkins-gcp. ఓకే, సో ఇట్ విల్ రన్ ఆన్ ద jenkins-gcp. ఓకే, సో ఈ jenkins-gcp పైన నాది రన్ అవుతుంది. ఓకే, సో హియర్ ఐ నీడ్ టు గివ్ ద పాస్వర్డ్. ఓకే, సో పాస్వర్డ్ మనకి ఇందాక నేను చూపించిన కదా మీకు. సో ఇఫ్ ఐ గో హియర్ అండ్ ఇఫ్ ఐ సే డాకర్ లాగ్స్ అండ్ ఓకే, సో ఇక్కడ మనకు పాస్వర్డ్ కనిపిస్తుంది. ఓకే, సో ఐ విల్ కాపీ దిస్ పాస్వర్డ్ అండ్ ఐ విల్ పేస్ట్ ఇట్ హియర్. ఓకే, సో ఇంకోటి ఏంటంటే మీకు ఇక్కడ పాస్వర్డ్ లాగ్స్లో కాకుండా మీరు ఇంకోటి ఏంటంటే మనం ఇక్కడ క్రియేట్ చేసినాం. ఓకే, jenkins_home అని. ఓకే, సో ఈ jenkins_home డైరెక్టరీలో ఏముంటుంది, మనకు డాకర్ క్రియేట్ చేసినప్పుడు ఆ jenkins_homeలో ఆ డాకర్లో ఏం క్రియేట్ అయిందో అది ఇక్కడే, అది కూడా అదే సేమ్ డైరెక్టరీ మనం ఇక్కడ రెప్లికేట్ చేస్తాం. ఓకే, అంటే ఇఫ్ ఐ గో టు cd jenkins_home, ఓకే, నేను ఇప్పుడు ఇందులో ఏమున్నాయో చెక్ చేసాను అనుకోండి. సో ఇక్కడ చూడండి, సేమ్ ఇట్ ఈస్ రెప్లికేటింగ్ ఆల్ ద ఫోల్డర్స్ విచ్ ఇస్ దేర్ ఇన్ ది డాకర్. ఓకే, సో మీరు ఇప్పుడు cd సీక్రెట్స్కి వెళ్ళారు అనుకోండి, మీకు ఇక్కడ ఇనిషియల్ పాస్వర్డ్ మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇనిషియల్ పాస్వర్డ్ ఇక్కడ కూడా ఉంటుంది మీకు. ఓకే, ఇక్కడి నుంచి అయినా మీరు ఫెచ్ చేయొచ్చు. ఓకే, సో ఐమ్ జస్ట్ కాపీయింగ్ దిస్ అండ్ ఐమ్ పేస్టింగ్ ఇట్ హియర్. ఓకే, కంటిన్యూ. ఇన్స్టాల్ సజెస్టెడ్ ప్లగిన్స్ అంటాను నేను. ఓకే, ఐఎమ్ నాట్ సెలెక్టింగ్ ఎనీథింగ్ ఆన్ మై ఓన్. ఓకే, సో ఇక్కడ చూడండి ఇన్స్టాలేషన్ స్టార్ట్ అయిపోయింది. ఓకే, సో దిస్ ఈజ్ ఆన్ క్లౌడ్ అండ్ ద నెట్వర్క్ ఈస్ ప్రిటీ ఫాస్ట్. ఓకే, మీకు నెట్వర్క్ స్లో ఉంటే ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ఓకే, సో మీకు ఒక 10-15 minutes పడుతుండొచ్చు. ఓకే, బట్ హియర్ ఐఎమ్ హోస్టింగ్ ఆన్ ద క్లౌడ్ కాబట్టి ఓకే, సో ఇట్ ఈస్ ప్రిటీ క్విక్. ఓకే, సో ఇది క్రియేట్ ఫస్ట్ అడ్మిన్ యూజర్ అంటుంది. సో ఐ విల్ క్రియేట్ సంథింగ్ కాల్డ్ అడ్మిన్. ఓకే, Tritree Technologies email ID tritreetech@gmail.com. Okay, I'll just save and continue. Okay, ఇది నా URL. ఓకే, jenkins-gcp:8080. I'll say save and finish. Start your Jenkins. Start your Jenkins. Okay, సో ఇది నా Jenkins పేజ్. ఓకే, సో ఇక్కడికి వెళ్తే లైక్ యూ విల్ సీ ఆల్ ద ఐటమ్స్ యూ కెన్ క్రియేట్ ఆర్ జాబ్స్ యూ కెన్ క్రియేట్, ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్, పైప్లైన్స్, ఓకే, మల్టీ కాన్ఫిగరేషన్ ప్రాజెక్ట్స్. ఓకే, అండ్ ఇఫ్ ఐ గో టు డాష్ బోర్డ్, ఇక్కడ మీరు ఎవరెవరు యాక్సెస్ ఉన్నది ఈ బాక్స్లో అనేది. ఓకే, యూ కెన్ గో అండ్ చెక్ ఇన్ ది పీపుల్. ఇఫ్ యూ గో టు ద బిల్డ్ హిస్టరీ, మీరు ఏదైనా బిల్డ్ చేస్తున్నప్పుడు, ఓకే, ప్రాజెక్ట్ బిల్డ్ చేస్తున్నప్పుడు మీకు ఆ హిస్టరీ మొత్తం ఈ బిల్డ్ హిస్టరీలో కనిపిస్తుంది. అండ్ ఆల్సో మేనేజ్ జెన్కిన్స్. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు ఇన్స్టాల్ ఎనీ ప్లగిన్స్, మీకు క్రెడెన్షియల్స్ మేనేజ్ చేయాలి కానీ అన్నా కానీ, యూజర్స్ని మేనేజ్ చేయాలనుకున్నా కానీ సెక్యూరిటీ సైడ్. ఓకే, అండ్ ఆల్సో సిస్టమ్ కాన్ఫిగరేషన్స్. ఓకే, మీకు ఏదైనా ప్లగిన్స్ ఇన్స్టాల్ చేయాలనుకున్నా కానీ యూ కెన్ గో టు ది మేనేజ్ ప్లగిన్స్ అండ్ యూ కెన్ సీ వాట్ ఆర్ ఆల్ ది అవైలబుల్ ప్లగిన్స్. ఓకే, అండ్ ఆల్సో వాట్ ఆర్ ఆల్ ద ఇన్స్టాల్డ్ ప్లగిన్స్ అండ్ ఆల్సో యూ కెన్ చెక్ ఇన్ అడ్వాన్స్డ్ ట్యాబ్. ఓకే, సో మీకు ఎక్కడి నుంచి అయినా పుల్ చేయాలనుకుంటే. ఓకే, అండ్ ఫస్ట్ థింగ్ ఈస్ మీరు అవైలబుల్ దాంట్లోకి వెళ్తే లైక్ యూ కెన్ హ్యావ్ ఆల్ ద ఇంటిగ్రేషన్స్ లైక్ మనకి వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ మేవన్ కానివ్వండి, డాకర్ కానివ్వండి. ఓకే, సో మనం ఇవన్నీ కూడా ఎట్లా ఇంటిగ్రేట్ చేస్తాము, ఎట్లా ఇన్స్టాల్ చేస్తాం అనేది విల్ సీ ఇన్ కమింగ్
అంటే సెషన్స్లో చూసాము. ఓకే, సో దిస్ ఈస్ ద మెయిన్ పేజ్ ఆఫ్ ద జెన్కిన్స్. ఓకే, సో వీఆర్ ఇన్ టు ది జెన్కిన్స్ అండ్ వీ హ్యావ్ హోస్టెడ్ దిస్ జెన్కిన్స్ ఆన్ ద గూగుల్ క్లౌడ్. ఓకే, సో మీరు గూగుల్ క్లౌడ్లో ఎవరికైనా యాక్సెస్ రాకపోతే, ఇఫ్ సమ్వన్ ఈజ్ అనేబుల్ టు యాక్సెస్, ఓకే, గో టు గూగుల్ క్లౌడ్. మీరు ఆ సర్వర్లోకి వెళ్ళిన తర్వాత మీకు నెట్వర్క్ మీరు యాక్సెస్ ఇవ్వాలి. ఓకే, సో నాది ఆల్రెడీ సెక్యూరిటీ ఒకటి ఎనేబుల్ ఉంది ఫైర్ వాల్, కాబట్టి నాది యాక్సెస్ అవుతుంది. ఓకే, సో మీరు ఇక్కడ డిఫాల్ట్ అని ఉంది కదా, నెట్వర్క్ ఇంటర్ఫేసెస్లో డిఫాల్ట్లోకి వెళ్ళి, ఓకే, ఇఫ్ యూ గో హియర్ అండ్ ఇఫ్ యూ గో ఇన్ టు ది ఫైర్ వాల్, ఓకే, మీరు ఫైర్ వాల్లోకి వెళ్తే, ఓకే, సో మీకు ఇక్కడ ఫైర్ వాల్లో ఆల్రెడీ ఎనేబుల్ అయి ఉంటే వెళ్తుంది. ఓకే, సో ఇఫ్ యూ సీ హియర్ ఆల్రెడీ జెన్కిన్స్ అండర్స్కోర్ సర్వర్ అనేది నేను ఎనేబుల్ చేసి పెట్టిన ఇక్కడ TCP 8080లో. ఓకే, సో అలో చేసిన, అందుకని నాకు ఏ ఇష్యూస్ రాలేదు. ఓకే, సో ఇట్ ఈస్ ఆల్రెడీ బీన్ దేర్, దట్ ఈస్ ద రీజన్ వై ఐ హావ్ నాట్ సీన్ ఎనీ ఇష్యూస్. ఓకే, మీకు ఏదైనా ఇష్యూస్ వస్తే డెఫినెట్గా మీరు ఇక్కడ ఫైర్ వాల్లోకి వెళ్ళి, ఓకే, క్రియేట్ ఫైర్ వాల్ రూల్ అని కొట్టండి అండ్ ఆల్సో 0.0.0.0 అన్నా లేకపోతే మీ ఐపీతోనన్నా, ఓకే, you can give the access to the TCP port 8080. Okay, so this is how we do the installation of Jenkins. Okay, so na Jenkins installation అయిపోయింది. సో నెక్స్ట్ ఒక ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, సో విల్ సీ హౌ టు క్రియేట్ ఎ సింపుల్ జాబ్. ఓకే, సో సింపుల్ జాబ్ అయినా క్రియేట్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఫస్ట్ సింపుల్ జాబ్. ఓకే, సో ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్, I'll say okay. ఓకే, సో ఇఫ్ యూ సీ, ఓకే, సో ఇక్కడ మనకి డిస్క్రిప్షన్, ఓకే, ఈ ప్యాన్స్, ఓకే, గిట్ హబ్ ప్రాజెక్ట్ అని, థ్రాటల్ బిల్డ్స్, డిజేబుల్ దిస్ ప్రాజెక్ట్, సోర్స్ కోడ్ మేనేజ్మెంట్, ఓకే, ఇవన్నీ కూడా తర్వాత చూసాం. ఓకే, బిల్డ్ ట్రిగర్స్ ఇవన్నీ. ఓకే, సో విల్ ట్రై టు బిల్డ్ సింపుల్ ఎన్విరాన్మెంట్ యూజింగ్ షెల్. ఓకే, సో ఏదైనా సింపుల్ కమాండ్ లైక్ ఎకో hello subscribers. Okay, simple echo hello subscribers iddam. Okay, or else you can also give hello subscribers, today's date is, okay, I'll give date. Okay, so ఇప్పుడు ఇది ఎక్కడ రన్ అవుతుందంటే లైక్ ఇట్ ఈస్ ఆన్ మై this box. Okay, so okay, it's got disconnected. Let me refresh this. Okay, so ఇప్పుడు నేను ఇక్కడ డేట్ అని కొట్టిన అనుకోండి, I say date. Okay, so Thursday February 18th, okay, 1:24 UTC 2021. Okay, so మన జెన్కిన్స్ ఎక్కడ రన్ అవుతుంది, డాకర్లో రన్ అవుతుంది. ఓకే, సో ఇఫ్ ఐ సే డాకర్ exec-it and I'll say Jenkins server bin bash. ఓకే, సో ఇందులో డేట్, ఓకే, ఇది కూడా సేమ్. ఓకే, 1:25 PM. ఓకే, సో రెండు కూడా నా డాకర్ కూడా, ఇది నా GCP బాక్స్ కూడా రెండు ఒకటే టైమింగ్లో రన్ అవుతున్నాయి. ఓకే, సో ఇప్పుడు ఇఫ్ ఐ సే ఓకే, లెట్ మీ ఎగ్జిక్యూట్ దాట్. ఓకే, సో ఇక్కడ మనకు జావా ఉందా చూద్దాం. ఓకే, సో ఇక్కడ మనకు జావా ఉంది. ఓకే, ఇఫ్ ఐ సీ హియర్ ఇక్కడ మనకు జావా లేదు. ఓకే, సో మనకి జావా లేకపోతే ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకే, సో ఇక్కడ మనము వీఆర్ నాట్ డూయింగ్ ఇట్ ఆన్ ఆ వర్చువల్ మెషిన్. ఓకే, వీఆర్ డూయింగ్ ఇన్ ది డాకర్. ఓకే, సో ఈ వర్చువల్ మెషిన్తో మనకు సంబంధం లేదు. ఓకే, సో వాట్ ఎవర్ వీఆర్ ఎగ్జిక్యూటింగ్ దట్ విల్ బీ ఎగ్జిక్యూటెడ్ ఆన్ ద డాకర్. ఓకే, సో ఇన్సైడ్ ఆఫ్ దిస్ డాకర్, ఓకే, ఏదైతే ఈ డాకర్ ఉందో ఇమేజ్, ఈ ఇమేజ్లోనే మనం చేసే చేంజెస్ కానివ్వండి, మనం రన్ చేసే జాబ్స్ కానివ్వండి రన్ అవుతాయి. ఓకే, సో నౌ ఇఫ్ ఐ గో టు దిస్ అండ్ ఇఫ్ ఐ సే అప్లై అండ్ ఇఫ్ ఐ సే సేవ్, ఓకే, సో ఇక్కడ చూడండి ఇట్ జస్ట్ గాట్ సేవ్డ్. ఓకే, ఇఫ్ ఐ సే బిల్డ్ నౌ, okay, so it says pending, waiting for next available execute. Okay, so it's build అయిపోయింది. Okay, if I click on this build, okay, console output లోకి వెళ్ళిన అనుకోండి నేను. ఓకే, సో ఇక్కడ రండి, ఎకో హలో సబ్స్క్రైబర్స్ టుడేస్ డేట్ ఈజ్, ఓకే, సో టుడేస్ డేట్ ఈజ్ అని, ఇది డేట్ మనకి ఎందుకు చూపించట్లేదు,
ఓకే. సో మనకి ఇక్కడ డేట్ రాలేదు. ఓకే. అగైన్ విల్ గో టు ది డాష్‌బోర్డ్. Okay, so this is my first simple job. I'll click on this. Okay, go to configure. ఓకే. సో కాన్ఫిగర్లోకి వెళ్తే మనం ఇక్కడ మళ్ళీ వెళ్ళొచ్చు. ఓకే. సో ఈ డేట్ అనేది మనకి డిస్ప్లే అవ్వట్లేదు. ఓకే. సో లెట్ మీ పుట్ ఇన్ ది పారాంథసిస్. ఓకే, బ్రాకెట్స్లో పెడదాం అండ్ ఐల్ డూ సేవ్. ఓకే, నౌ ఐల్ బిల్డ్ ఇట్ అగైన్. ఓకే, సో మళ్ళీ బిల్డ్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, సో ఇక్కడ మనకి సెకండ్ బిల్డ్ వచ్చింది. ఓకే, సో ఇఫ్ ఐ క్లిక్ ఆన్ దిస్ సెకండ్ బిల్డ్, ఓకే, ఇఫ్ ఐ క్లిక్ ఆన్ కన్సోల్ అవుట్పుట్స్. ఓకే, సో ఇప్పుడు చూడండి, హలో సబ్స్క్రైబర్స్, టుడేస్ డేట్ ఈస్ థర్స్డే 18 Feb 2021 1:28 PM UTC. ఓకే, సో ఇదేంటంటే నాకు నా డేట్, నా ఇండియన్ డేట్ చూపించట్లేదు. నా ఇప్పుడు మనం రన్ చేసే మెషిన్ మనది ఐఎస్టీలో ఉంటుంది. అండ్ ఆల్సో నా డాకర్ వచ్చేసి ఇట్ ఈస్ షోయింగ్ ఇన్ దిస్ ఫార్మాట్. ఓకే, సో ఇది 1 to 24 ఫార్మాట్ కాదు, ఇది 1 to 24 అంటే 13-14 వచ్చే ఫార్మాట్ కాదు. ఓకే, ఇది 1 to 12 ఫార్మాట్ AM PMలో చూపిస్తుంది. ఓకే మనకి. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ ద సింపుల్ బిల్డ్ ఈజ్. ఓకే, సో సింపుల్ ప్రాజెక్ట్. ఓకే, సో ఇప్పుడు మనం మళ్ళీ డాష్బోర్డ్లోకి వెళ్తే మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకే, సో మీ ప్రాజెక్ట్ అంటే మీ జాబ్ ఏదైతే రన్ చేసిరో ఆ జాబ్ని ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ ఆల్సో యూ కెన్ స్కెడ్యూల్ ఏ బిల్డ్. ఓకే, ఇక్కడ చూడండి, స్కెడ్యూల్ కూడా చేయొచ్చు మీ బిల్డ్. ఓకే, సో యా. ఓకే, సో ఇంకా దీన్ని మాడిఫై చేయడానికి ట్రై చేద్దాము. సో విల్ ట్రై టు డూ లాట్ ఆఫ్ స్టఫ్ ఆన్ దిస్. ఓకే, ఇఫ్ ఐ గో టు కాన్ఫిగర్ అగైన్. ఓకే, సో ఇప్పుడు నేను ఏదైనా వేరియబుల్ ఇస్తాను ఇక్కడ. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్, సో ఐ విల్ సే ఛానల్, ఓకే, ఈక్వల్ టు యూట్యూబ్. ఓకే, సో హలో, ఇక్కడ ఏమిస్తారు, $sign ఛానల్. ఓకే, సో హలో యూట్యూబ్ సబ్స్క్రైబర్స్, టుడేస్ డేట్ ఇస్ అని ఇస్తా. ఓకే, సో లెట్ మీ సేవ్ దిస్. ఓకే, సో యూ కెన్ పాస్ ది వేరియబుల్ ఆల్సో. సో ఐ విల్ డూ బిల్డ్ నౌ కొడదాం ఇక్కడ. సో యా, ఇట్ జస్ట్ గాట్ సక్సెస్ఫుల్. ఐ గో టు కన్సోల్ అవుట్పుట్. ఓకే, సో హలో యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అని వస్తుంది ఇక్కడ. ఓకే, సో మనం ఇక్కడ వేరియబుల్ అసైన్ చేసినాం. సో అది మనకి హలో యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అని ఇక్కడ క్లియర్గా మనకి చూపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఐ విల్ గో టు దిస్ డాష్బోర్డ్ అగైన్. ఓకే, సో మళ్ళీ నా బ్యాక్ టు మై ప్రాజెక్ట్. ఓకే, సో వాట్ ఐ విల్ డూ, ఐ విల్ సే కాన్ఫిగర్. ఓకే, సో ఇది ఏంటంటే మనము ఇప్పుడు ఈ అవుట్పుట్ని ఐ వాంటెడ్ టు రీడైరెక్ట్. ఓకే, సో వాట్ ఎవర్ ద అవుట్పుట్ ఇస్ దేర్. ఓకే, సో ఇప్పుడు నేను /tmp/date file అని ఇస్తా. ఓకే, సో అగైన్ ఐ విల్ డూ సేవ్. ఓకే, సో అగైన్ ఐ విల్ డూ బిల్డ్ నౌ. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇట్ గాట్ బిల్ట్. ఓకే, సో కన్సోల్ అవుట్పుట్లోకి వెళ్తే, ఓకే, సో ఇది సక్సెస్ అని చూపిస్తుంది. ఓకే, సో అండ్ ఆల్సో ఇట్ హ్యాస్ టు రీడైరెక్ట్ అవర్ ఫైల్. ఓకే, సో మనం ఏదైతే రన్ చేసినామో ఈ ఫైల్ని ఇది రీడైరెక్ట్ చేయాలి. ఓకే, సో అది మనం ఎక్కడికి వెళ్ళి చూడొచ్చు, మళ్ళీ ఐ విల్ గో టు దిస్ కన్సోల్. ఓకే, ఓకే, సో నేను ఇప్పుడు docker exec కమాండ్ రన్ చేద్దాం. ఓకే, ఇట్స్ నాట్ దేర్. docker exec-it jenkins server/bin/bash. ఓకే, సో ఇప్పుడు నేను ఐ గో టు vi/tmp date file. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇట్స్ నాట్ దేర్ అంటుంది. ఓకే, సో cd/tmp if I say ls-lt, ఇక్కడ డేట్ ఫైల్ ఉంది. ఓకే, సో ఓకే, సారీ, vi కమాండ్ లేదు ఇందులో. ఓకే, cat date file. ఓకే, సో ఇక్కడ చూడండి, హలో యూట్యూబ్ సబ్స్క్రైబర్స్, టుడేస్ డేట్ ఈస్ థర్స్డే 18 Feb 2021 అంటుంది. ఓకే, సో ఇప్పుడు em ఇన్స్టాల్. ఓకే, ఎం కూడా లేదు ఇందులో. ఓకే, దట్ ఈస్ ఫైన్. ఓకే, సో ఈ డాకర్లో లైక్ వీ కెన్ సీ దట్. ఓకే, సో మనం ఇక్కడ ఫైల్ని రీడైరెక్ట్ చేసాం. ఓకే, సో నథింగ్ బట్ మనం ఇక్కడ జెన్కిన్స్లో ఏదైతే రన్ చేస్తున్నామో, సో దట్ ఈస్ రన్నింగ్ ఆన్ ది ఆర్ బ్యాష్. ఓకే, సో మీరు బ్యాష్ షెల్ అని కొట్టినప్పుడు, సో ఓకే, సో ఇట్ ఈస్ రన్నింగ్ ఆన్ దిస్ షెల్. ఓకే, సో డాకర్ షెల్ అంటే ఏదైతే మనం ఇన్స్టాల్ చేసామో, ఎక్కడైతే మనం ఇన్స్టాల్ చేసామో ఆ షెల్లో అది రన్ అవుతుంది. ఓకే, సో again if I go to project, okay, and if I say configure, okay, సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ నుండి ఎగ్జిక్యూట్ షెల్. ఓకే, సో మీరు ఏదైతే ఎగ్జిక్యూట్ షెల్ అని పెట్టినారో
ఇది ఎక్కడ రన్ అవుతుంది, అది లోకల్లో అక్కడ ఆ మిషన్లో రన్ అవుతుంది. ఓకే, అండ్ ఆల్సో ఇఫ్ ఐ సే touch /tmp/dummy file. Okay, and also if I say touch/tmp/test file. Okay, so I'll do save. Okay, and I'll do build now. Okay, this is my 5th build. Okay, so if I go to console output, okay, success and చూపిస్తుంది. Okay, so if I go to my box here again, okay, if I say ls-lrt, ఇక్కడ చూడండి నాకు డమ్మీ ఫైల్ టెస్ట్ ఫైల్ రెండు క్రియేట్ అయిపోయినాయి. ఓకే, సో ఎవ్రీథింగ్ ఈజ్ ఎగ్జిక్యూటింగ్ ఇన్ దిస్ షెల్. ఓకే, సో అయితే ఇందాక మనకు మళ్ళీ కన్సోల్లోకి వెళ్దాం. ఓకే, సో నేను ఇక్కడ విఐ చేస్తే నాకు రాలేదు, రైట్? విఐ అని కొట్టిన అనుకో, విఐ కమాండ్ నాట్ ఫౌండ్ అని వస్తుంది. ఓకే, సో ఇఫ్ ఐ వాంట్ టు రైట్ సంథింగ్ ఆన్ దిస్ బాక్స్, ఓకే, ఈ డాకర్లో నేను ఏమైనా రాయాలనుకోండి, సో మనం ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు నేను నార్మల్గా నా జీసీపీ విఎంలోకి వెళ్ళిన ఇప్పుడు. ఓకే, సో ఇఫ్ ఐ సే విఐ టెస్ట్ ఫైల్ .txt. ఓకే, సో ఇక్కడికి వెళ్ళిన అనుకోండి నేను, ఇక్కడ నాకు or else if I say, sorry, not txt, if I say sh. Okay, so text file .sh ante ikkada. Okay, so now I can write my script. Okay, so ikkada manam script raskunna tarvata we can do the copy paste. Okay, adi etla copy paste chestamante like you guys know, right? So manaku meeku already docker idea ununte, okay, I'll show how to do it. Okay, so generally aithe bin bash shell scripting, మీకు షెల్ స్క్రిప్టింగ్ అవగాహన లేకపోతే మన షెల్ స్క్రిప్టింగ్ ప్లేలిస్ట్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి చూడండి. సో యూ విల్ గెట్ టు నో వాట్ ఈస్ షెల్ స్క్రిప్టింగ్. ఓకే, సో షెల్ స్క్రిప్టింగ్లో మనము వీ హ్యావ్ డన్ లాట్ ఆఫ్ వీడియోస్ దేర్. ఓకే, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ ఇఫ్ ఐ సే ఎకో సేమ్ హలో I'll give $subscriber1 and subscriber2. ఓకే, సో హలో subscriber1 subscriber2 అని ఇస్తాను నేను ఇక్కడ. ఓకే, సో ఇక్కడ నేను ఏం వేరియబుల్స్ పాస్ చేయట్లేదు ఇప్పుడే. ఓకే, సో ఇఫ్ ఐ సే /test.sh టెస్ట్ ఫైల్ .sh అని అనుకోండి. సో ఇక్కడ మనకి పర్మిషన్ డినైడ్ వస్తుంది. ఓకే, సో ఇఫ్ ఐ సే chmod +x టెస్ట్ ఫైల్ .sh. ఓకే, సో ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తే ఇక్కడ నాకు ఓన్లీ హలో అని వచ్చింది. ఓకే, సో అదే మనం ఇక్కడ ఏం రాసినాం మనం ఫైల్లో. ఓకే, సో sub1 subscriber1 subscriber2 అని కూడా రావాలి. ఓకే, సో ఇఫ్ ఐ గో టు దిస్ ఫైల్ అగైన్, ఇఫ్ ఐ ఎడిట్, ఓకే, సో ఇక్కడ మనము వేరియబుల్స్ పాస్ చేయొచ్చు. లైక్ ఐల్ గివ్ sub1 equal to $1 and sub2 equal to $2. Okay, ఇక్కడ hello YouTube. Okay, so if I run it again, okay, so ఇక్కడ మనకి hello YouTube అని వస్తుంది. ఓకే, సో ఇక్కడ అదే నేను ఏదైనా నేమ్ ఇచ్చాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ గివ్ జై అండ్ కిషోర్. ఓకే, సో ఇక్కడ చూడండి ఇట్ ఈస్ జస్ట్ టేకింగ్ దోస్ పారామీటర్స్. ఓకే, సో మనం ఫస్ట్ సెకండ్ ఏదైనా వేరియబుల్స్ పాస్ చేస్తున్నాము అంటే 1 2 3 4 ఏదైనా ఇస్తే అది విత్ రెస్పెక్ట్ టు దాట్ మనం ఎన్ని వేరియబుల్స్ పాస్ చేస్తున్నామో అది అందులోకి అసైన్ చేసుకుంటాం. ఓకే, సో ఇక్కడ మనకి హలో యూట్యూబ్ జై అండ్ కిషోర్ అని వస్తుంది ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు ఈ ఫైల్ని, ఓకే, సో వాట్ ఎవర్ ద ఫైల్ వీ హ్యావ్ క్రియేటెడ్, రైట్? సో టెస్ట్ ఫైల్ .sh. ఓకే, సో దీన్ని ఇప్పుడు మనము ఈ డాకర్లోకి తీసుకెళ్ళాలి. ఓకే, సో యూ కెన్ సే డాకర్ సిపి. ఓకే, సో డాకర్ సిపి అంటే డాకర్ కాపీ. ఓకే, సో మనం డాకర్ కాపీ చేసేసి టెస్ట్ ఫైల్ని, ఓకే, వీ కెన్ మూవ్ ఇన్ టు ద జెన్కిన్స్ సర్వర్. ఓకే, సో నా జెన్కిన్స్ సర్వర్ వచ్చేసి నేమ్ వచ్చేసి జెన్కిన్స్ సర్వర్. ఎక్కడైనా మూవ్ చేయొచ్చు, లైక్ ఐ విల్ మూవ్ ఇట్ టు /tmp టెస్ట్ ఫైల్ .sh అంటాను. ఓకే, ఎంటర్. ఓకే, సో ఇఫ్ ఐ గో టు docker exec -it
Jenkins server bin bash. Okay, okay, docker spell mistake. Okay, so ఇప్పుడు నేను ఇక్కడ /tmpకి వెళ్ళిన అనుకోండి, సో యూ కెన్ సీ మై ఫైల్ రైట్. సో టెస్ట్ ఫైల్ .sh. ఓకే, సో నాకు ఇక్కడ vi లేదు కాబట్టి ఐ కెన్ సీ ఇట్ హియర్. ఓకే, సో ఇప్పుడు నేను దీన్ని లైక్ ఈ ఫైల్ని నేను ఇప్పుడు జెన్కిన్స్లో ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఓకే, సో హౌ ఐ కెన్ ఎగ్జిక్యూట్ దిస్? ఐ గో టు జెన్కిన్స్ బాక్స్. ఓకే, సో అగైన్ ఐ విల్ గో టు configure. ఓకే, సో ఇక్కడ ఐ కెన్ గివ్ దట్ రైట్. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఐ విల్ రిమూవ్ ఆల్ దిస్ స్టఫ్. ఓకే, సో ఇక్కడ నేను డైరెక్ట్గా నా ఏదైతే కమాండ్ అంటే ఇక్కడ మనం ఏదైతే రన్ చేసినామో ఫైల్, ఆ ఫైల్ని ఇక్కడ నేను రన్ చేయొచ్చు. /tmp/test file.sh. ఓకే, సో ఇఫ్ ఐ సే సేవ్. ఓకే, సో ఇప్పుడు ఇది మనము ఏమీ ఇవ్వట్లేదు దీనికి. ఓకే, పారామీటర్స్ ఏమి ఇవ్వలేదు. ఓకే, సో వాట్ ఇట్ విల్ డూ విల్ సీ. ఓకే, సో ఇఫ్ ఐ గో టు కన్సోల్ అవుట్పుట్, ఓకే, సో ఇదేమైంది హలో యూట్యూబ్ అనే చూపిస్తుంది మనకి. ఓకే, సో మనం ఇక్కడ ఏమీ పాస్ చేయలేదు కాబట్టి. ఓకే, ఇఫ్ ఐ గో బ్యాక్ అగైన్ అండ్ కాన్ఫిగర్ చేసి, ఓకే, ఇఫ్ ఐ గివ్ ఎనీథింగ్ లైక్ ఇప్పుడు ఇక్కడ మళ్ళీ నేను జై అండ్ J2. ఓకే, J and J2 అని ఇచ్చిన ఇక్కడ నేను ఇఫ్ ఐ సే బిల్డ్ నౌ. ఓకే, 7th బిల్డ్. ఓకే, సో ఇక్కడ ఏంటి హలో యూట్యూబ్ J and J2 అనేసి మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, ఈవెన్ వీ కెన్ పాస్ ద వేరియబుల్స్. ఇక్కడనే మనము వేరియబుల్స్ కూడా పాస్ చేయొచ్చు లైక్ హౌ వీ హ్యావ్ డన్. ఓకే, సో ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ హోమ్, సో నేను ఇక్కడనే sub1 ఈక్వల్ టు J అండ్ sub2 ఈక్వల్ టు M. ఓకే, సో ఇక్కడ చూసినట్టయితే ఇఫ్ ఐ డూ సంథింగ్, ఓకే, ఇక్కడ ఏదైనా మిస్టేక్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, సో ఇఫ్ ఐ గివ్ స్పేస్ ఆర్ సంథింగ్. ఓకే, ఇఫ్ ఐ డూ బిల్డ్ నౌ. ఓకే, సో ఇక్కడ ఏంటి బిల్డ్ ఫెయిల్ అయింది. ఓకే, సో వెన్ దెర్ ఈస్ అ బిల్డ్ ఫెయిల్ యూ విల్ గెట్ ఎ రెడ్ మార్క్ రైట్. సో నేను మళ్ళీ ఇందులోకి వెళ్తా. ఓకే, అండ్ ఇఫ్ ఐ గో టు కన్సోల్ అవుట్పుట్, ఓకే, ఎగ్జిక్యూట్ షెల్ మార్క్డ్ బిల్డ్ యాజ్ ఫెయిల్యూర్ అంటుంది ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనం స్పేస్ ఇచ్చినాం. ఓకే, ఈక్వల్ టు తర్వాత స్పేస్ ఇచ్చి J అని ఇచ్చినాం. ఓకే, అందుకని అది ఫెయిల్ అని చూపిస్తుంది. ఓకే, ఓకే, లెట్ మీ రిమూవ్ ద $. ఓకే, దెన్ ఐ విల్ డూ బిల్డ్ నౌ. ఓకే, నవ్ ఇట్ గాట్ సక్సెస్ఫుల్. ఓకే, నేను స్పేస్ ఇచ్చిన దానిపైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాం మనము, అది $సింబల్ ఇచ్చి చూడలే నేను. ఓకే, సో ఇట్ ఈస్ సేయింగ్ హలో యూట్యూబ్. ఓకే, హలో యూట్యూబ్ మళ్ళీ మనకి J and M అనేది రాలేదు ఇక్కడ. ఓకే, అగైన్ ఐ విల్ గో బ్యాక్, ఐ విల్ డూ ది కాన్ఫిగర్. ఓకే, సో నేను మళ్ళీ ఇక్కడ వేరియబుల్స్ పాస్ చేయలేదు. ఓకే, సో ఐ విల్ డూ హియర్. ఓకే, $sub1 and $sub2. Okay, now again we'll try to build it. Okay, now build number 12. I'll go to console output. Now we got it. Okay, hello YouTube J and M. Okay, so ఇక్కడ మనకి అవుట్పుట్ వచ్చేసింది ఇప్పుడు. ఓకే, సో ఈ విధంగా లైక్ యూ కెన్ డూ లాడ్ ఆఫ్ ప్రాక్టీస్. ఓకే, సో మీరు చాలా ప్రాక్టీస్ చేయొచ్చు ఈ స్క్రిప్ట్స్ పెట్టి, లైక్ సింపుల్ స్క్రిప్ట్స్ పెట్టి మీరు సింపుల్ ప్రాజెక్ట్స్ ఎన్నైనా ట్రై చేయొచ్చు. ఓకే, సో దిస్ ఈస్ ది అవుట్పుట్ నౌ. ఓకే, సో మనం ఇప్పటివరకు చేసింది ఏంటంటే లైక్ వీ హ్యావ్ బీన్ పాసింగ్ ది ఏవైతే పారామీటర్స్ ఉన్నాయో మనం ఏం చేస్తున్నాము ఇక్కడ హార్డ్ కోడ్ చేసి మనం సెండ్ చేస్తున్నాం. ఓకే, సో ఇక్కడ మనం చూసినట్టయితే, సో ఇఫ్ యూ గో హియర్, ఓకే, సో మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ హార్డ్ కోడ్ చేస్తున్నాం, ఈ వాల్యూస్ అన్ని హార్డ్ కోడ్ చేసి మనం పంపిస్తున్నాం. ఓకే,
సో జెన్కిన్స్లో ఏంటంటే మనం ఇట్లా హార్డ్ కోడ్ చేయకుండా కూడా లైక్ వీ కెన్ పాస్ ది పారామీటర్స్ ఓకే త్రూ దిస్ జాబ్ ఓకే. సో మనకి ఇక్కడ చూసినట్టయితే మీకు ఓకే. సో జనరల్ దాంట్లో లైక్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఓకే. సో ఇక్కడ చూసినట్టయితే ద ప్రాజెక్ట్ ఈస్ పారామీటరైజ్డ్ అని ఒక ఆప్షన్ ఉంది మనకు ఓకే. సో నేను దీన్ని క్లిక్ చేసిన అనుకోండి యాడ్ పారామీటర్ అని వస్తుంది ఓకే. సో ఇక్కడ మనము బూలియన్ యాడ్ చేయొచ్చు, క్రెడెన్షియల్స్, చాయిస్ అండ్ ఫైల్, మల్టీ లైన్ స్ట్రింగ్, పాస్వర్డ్, రన్ పారామీటర్స్, స్ట్రింగ్ పారామీటర్స్ ఓకే. సో మనం సింపుల్ స్ట్రింగ్ పారామీటర్స్ సెండ్ చేసి చూద్దాం ఓకే. సో నేమ్ అంటే ఏంటంటే ఈ పారామీటర్ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఫస్ట్ సబ్స్క్రైబర్ ఓకే. సో ఇక్కడ మనం డిఫాల్ట్ వాల్యూస్ కూడా ఇవ్వచ్చు, అంటే మీరు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. ఎనీవే ఇట్ విల్ బీ అన్ ఇంటరాక్టివ్ ఉంటుంది. అంటే మనం ఎప్పుడైనా బిల్డ్ రన్ చేసినప్పుడు ఇట్ విల్ ఆస్క్ ఓకే. సో వాట్ వాల్యూ యూ షుడ్, మీరు ఏ వాల్యూ ఇవ్వాలని అడుగుతుంది ఓకే. సో ఇక్కడ నేను డిఫాల్ట్ వాల్యూ వచ్చేసి ఐఎమ్ జస్ట్ గివింగ్ జే ఓకే. సో ఇంకో పారామీటర్ యాడ్ చేయాలంటే ఐ కెన్ యాడ్ వన్ మోర్ పారామీటర్ ఓకే. సో ఐఎమ్ యాడింగ్ ది స్ట్రింగ్ పారామీటర్ ఓకే. సో సెకండ్ అండర్స్కోర్ సబ్ ఓకే. సో సెకండ్ సబ్స్క్రైబర్ ఓకే. సో డిఫాల్ట్ వాల్యూ నేను ఇక్కడ మళ్ళీ ఏమైనా ఇవ్వచ్చు ఓకే. సో ఐఎమ్ గివింగ్ రామ్ ఓకే. సో ఇక్కడ నేను ఇప్పుడు సో ఇక్కడ నేను ఇప్పుడు ఐ కెన్ గివ్ మై ఎగ్జిక్యూట్ షెల్లో నేను నా కమాండ్ రన్ చేయొచ్చు ఓకే. సో వాట్ ఎవర్ ద పారామీటర్స్ ఐ హ్యావ్ పాస్డ్ ఐ కెన్ కాల్ దెమ్ హియర్ ఓకే. సో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఎకో హలో యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ ఓకే. సో మనం ఏం విషయం అక్కడ ఐ హ్యావ్ గివెన్ ఫస్ట్ సబ్ ఓకే, ఫస్ట్ సబ్స్క్రైబర్ అండ్ ఆల్సో సెకండ్ సబ్ ఓకే B okay, first sub and second sub right okay first sub underscore okay everything looks good okay. If I save it okay మళ్ళీ సేవ్ చేసి నేను ఇక్కడ చూడండి ఇంతసేపు మనకు బిల్డ్ అని మాత్రమే వచ్చింది ఓకే. సో ఇప్పుడు ఏమొస్తుంది బిల్డ్ విత్ పారామీటర్స్ అని వస్తుంది, అంటే మనము పారామీటర్స్ యాడ్ చేసినాం మనకి ఇక్కడ ఓకే. సో ఇక్కడ నేను బిల్డ్ విత్ పారామీటర్స్ అంటే ఇక్కడ చూడండి. సో ఇట్ ఈస్ ఆస్కింగ్ ఫర్ ది ఫస్ట్ సబ్స్క్రైబర్ అండ్ సెకండ్ సబ్స్క్రైబర్ ఓకే. ఇఫ్ ఐ సే బిల్డ్ ఓకే. సో ఇక్కడ బిల్డ్ చేస్తే ఇక్కడ ఇది ఫెయిల్ అని చూపిస్తుంది, వై ఎక్కడో మిస్టేక్ చేసినాం మనం ఓకే. సింటాక్స్ ఎర్రర్ అన్టర్మినేటెడ్ కోటెడ్ స్ట్రింగ్ ఓకే. కోట్స్ తప్పించినామా, డిడ్ ఐ క్లోజ్ ది కోట్స్ ఓకే. ఓకే సో ఇక్కడ కోడ్స్ ఓపెన్ చేసాం కానీ మనం ఇక్కడ కోడ్స్ క్లోజ్ చేయలేదు ఓకే. సో ఐ జస్ట్ క్లోజ్ దోస్ కోడ్స్ అండ్ దెన్ సేవ్ ఇట్ ఓకే. దెన్ ఐ బిల్డ్ అగైన్, బిల్డ్ విత్ పారామీటర్స్ అండ్ ఐ సే బిల్డ్ ఓకే. ఇట్ జస్ట్ గాట్ సక్సెస్ఫుల్ ఓకే. ఇప్పుడు నేను దీని మీద క్లిక్ చేస్తే ఓకే, ఇఫ్ ఐ గో టు కన్సోల్ అవుట్పుట్ హియర్ ఓకే, హలో యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ జై రామ్ అని చూపిస్తుంది మనకి ఇక్కడ ఓకే. The same way if I go here and if I change those parameters, అంటే ఇప్పుడు నేను బిల్డ్ విత్ పారామీటర్స్ అన్న తర్వాత ఇక్కడ నేను చేంజ్ చేయొచ్చు ఇక్కడ ఓకే. ఇఫ్ ఐ సే కిషోర్ అండ్ ఇఫ్ ఐ సే శివ ఓకే అండ్ ఇఫ్ ఐ సే బిల్డ్ ఓకే, 17th బిల్డ్ వచ్చింది మనకి ఇక్కడ. సో ఇఫ్ ఐ సే కన్సోల్ అవుట్పుట్ ఓకే, ఇక్కడ నుండి హలో యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ కిషోర్ అండ్ శివ అని ఇక్కడ మనకి కనిపిస్తుంది ఓకే. సో ఇట్ ఈస్ మోర్ ఆఫ్ ఎ ఇంటరాక్టివ్ థింగ్ అనమాట. అంటే మనం ఎప్పుడైనా సరే if you want to create this for the development కానీ ప్రొడక్షన్ కానీ QA ప్రీ ప్రాడ్కి మీరు చేసేటప్పుడు యూ కెన్ గో దిస్ వే ఓకే. ఈ విధంగా మీరు వెళ్ళి మీరు పారామీటర్స్ పాస్ చేసుకోవచ్చు అండ్ ముందే మీరు దిస్ ఈస్ ఫర్ డెవలప్మెంట్, దిస్ ఈస్ ఫర్ ప్రొడక్షన్ అనో, దిస్ ఈస్ ఫర్ QA అనో, దిస్ ఈస్ ఫర్ ప్రీ ప్రాడ్ అనో ఓకే. స్క్రిప్ట్లో మీరు రాస్తారనుకోండి మీకు ఇంటరాక్టివ్గా చూపిస్తుంది అండ్ ఆల్సో ఇట్ విల్ ఎగ్జిక్యూట్ యువర్ స్క్రిప్ట్, ఇట్ విల్ ఎగ్జిక్యూట్ యువర్ పైప్ లైన్ ఓకే. సో దిస్ ఈస్ one thing like to use the parameters. And next thing is list parameters చూద్దాం ఓకే. సో ఎగ్జాంపుల్ వచ్చేసి లైక్ అగైన్ ఐల్ గో టు దిస్ ప్రాజెక్ట్ ఓన్లీ. సో ఐల్ డూ కాన్ఫిగర్. సో మనం ఇక్కడ పారామీటర్స్లో మనకి చాయిస్ పారామీటర్ అని చూసాం ఇందాక రైట్, చాయిస్ పారామీటర్ ఓకే. సో ఇప్పుడు నేను చాయిస్ పారామీటర్ సెలెక్ట్ చేసుకొని ఓకే. సో ఇఫ్ ఐ సే నేమ్ వచ్చేసి సిటీ ఓకే. సో సిటీ అని ఇచ్చేసి నేను ఇక్కడ చాయిసెస్ ఇప్పుడు హైదరాబాద్, వైజాగ్,
Vizag, and I'll give Bangalore. Okay, Chennai. Okay, so ఇక్కడ నేను లిస్ట్ చేస్తున్నాను అనమాట. అంటే ఐ కెన్ చూస్ ది సిటీస్ ఫ్రమ్ దిస్ లిస్ట్. ఓకే, సో ఇప్పుడు నా సిటీ వేరియబుల్ ఇక్కడ నేను కాల్ చేస్తాను. ఓకే, సో హలో యూట్యూబ్ సబ్స్క్రైబర్స్. ఓకే, ఆర్ దీస్ యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ are from city. Okay, so I'll say save. Okay, and we'll do build with parameters. Okay, so ఇక్కడ చూడండి జై రామ్. ఓకే, సిటీ నేను ఏమని ఇస్తా, హైదరాబాద్ అని ఇస్తా ఫస్ట్. ఓకే, సో ఐ డూ బిల్డ్. ఓకే, సో ఇఫ్ ఐ గో టు 18th build, if you see console, okay, these YouTube subscribers Jai Ram are from Hyderabad. Okay, so that is what. And if I want to change, I can change. Okay, so build with parameters. Okay, so in Hyderabad badal I'll give Bangalore. Okay, and Ram badal I'll give Shiva. Okay, and I'll say build. Okay, and if I go to this build and console output, ఓకే, సో ఇక్కడ దీస్ యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ జై శివ ఆర్ ఫ్రమ్ బెంగళూరు అని వచ్చింది. ఓకే, సో ఈ విధంగా మనము లిస్ట్ పారామీటర్స్ కూడా యూజ్ చేయొచ్చు. ఓకే, సో ఇట్స్ వెరీ వెరీ యూస్ఫుల్ ఫర్ యూ గైస్ వెన్ ఎవర్ యూ ఆర్ ఇంప్లిమెంటింగ్ ది పైప్ లైన్స్. ఓకే, సో నౌ మనం ఇప్పుడు బూలియన్ పారామీటర్స్ యాడ్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, సో రైట్ నౌ ఓకే స్ట్రింగ్ పారామీటర్ అదొకటి ఉంది, ఫస్ట్ సబ్ and choice parameter city undi. So I have added a boolean parameter. Okay, so display. Okay, so boolean parameter in the sense like true or false. Okay, so idi enable chese true, idi disable chese false. Okay, simple, true and false. Okay, so ఇప్పుడు సింపుల్ స్క్రిప్ట్ తీసుకుందాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇందాక మనం చేసినట్టే టెస్ట్ ఫైల్ డాట్ ఎస్హెచ్. ఓకే, సో ఇందులో నేను ఇందాక మనకి ఫస్ట్ సబ్ సెకండ్ సబ్ ఉండే కదా, నేను ఇక్కడ దీన్ని సిటీ అండ్ డిస్ప్లే మార్చిన. ఓకే, సో ఇఫ్ డిస్ప్లే ఈక్వల్ టు ట్రూ. ఓకే, సో మనం ఇందాక చెప్పినట్టు బూలియన్ ఇది ట్రూ అయితే మనకి ఫస్ట్ నేమ్ అండ్ ఏ సిటీ. ఓకే, సో ఫస్ట్ సబ్స్క్రైబర్ ఏ సిటీ నుంచి అనేది డిస్ప్లే చేస్తుంది. అదర్వైజ్ ఇట్ విల్ సే ఇఫ్ యూ వాంట్ టు చెక్ ద వాల్యూస్ ఎనేబుల్ డిస్ప్లే. ఓకే, సింపుల్. ఓకే, సో వాట్ ఐ విల్ డూ, we'll go with the docker copy. So docker copy command. Okay, so now nana test file docker loki వెళ్ళిపోయింది. Okay, so whatever the docker server ఉంది కదా, jenkins server అని మన టెస్ట్ ఫైల్ ఉంది. ఓకే, సో అందులోకి నేను ఇప్పుడు మూవ్ చేసేసిన. ఓకే, ఈవెన్ మనం ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసి చూడొచ్చు ఈ టెస్ట్ ఫైల్ డాట్ ఎస్హెచ్. ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసి ఏం చేస్తుంది, ఇఫ్ యూ వాంట్ టు చెక్ ద వేరియబుల్ వాల్యూస్ ఎనేబుల్ డిస్ప్లే అంటుంది. ఓకే, ఆర్ ఎల్స్ ఇఫ్ యూ సే జై ఫ్రమ్ హైదరాబాద్, ఓకే ఐల్ సే ఫాల్స్. ఓకే, అదే ఎర్రర్ వస్తుంది. ఓకే, అదే ఇప్పుడు నేను ట్రూ అన్నా అనుకోండి, గివ్ ట్రూ. ఓకే, జై ఫ్రమ్ హైదరాబాద్. ఓకే, సో ఈ విధంగా మనకి కనిపిస్తుంది. ఓకే, ఇది సేమ్ థింగ్. ఓకే, సో డాట్ టెస్ట్ ఫైల్ డాట్ ఎస్ఎస్ అనేది మనము విల్ ట్రై టు రన్ దట్ ఇన్ ది జెన్కిన్స్. ఓకే, సో లెట్ మీ ఎంగేజ్ దిస్. ఓకే, సో ఇప్పుడు వీ హ్యావ్ 3 పారామీటర్స్. ఒకటి ఒక స్ట్రింగ్ పారామీటర్, ఒకటి చాయిస్ పారామీటర్, ఒకటి బూలియన్ పారామీటర్. ఓకే, సో ఇక్కడ మనము మళ్ళీ ఎగ్జిక్యూట్ షెల్లో. ఓకే, సో వీ నీడ్ టు ఎగ్జిక్యూట్ షెల్లో మనము లైక్ వీ నీడ్ టు గివ్ ది ఫైల్ నేమ్. ఓకే, సో ఫైల్ ఎక్కడ ఉంది మనది, /tmpలో టెస్ట్ ఫైల్. ఓకేనా, టెస్ట్ ఫైల్ డాట్ ఎస్హెచ్. ఓకే, సో ఇక్కడ మనకు లైక్ వీ కెన్ గివ్. ఓకే, సో ఫస్ట్ అండర్స్కోర్ సబ్ అండ్ ఐల్ గివ్ $city. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనము బూలియన్ పారామీటర్ విషయం వీ హ్యావ్ గివెన్ ఇట్ యాజ్ డిస్ప్లే, రైట్. సో డిస్ప్లే అని ఇవ్వచ్చు, లైక్ యూ కెన్ గివ్ డిస్ప్లే. ఓకే, so I'll try to apply this, save this. Okay, whatever it is, build with parameters. So ఇక్కడ చూడండి జై ఫ్రమ్ హైదరాబాద్. ఓకే, సో డిస్ప్లే నేను డిజేబుల్ చేస్తున్నా, ఐల్ సే బిల్డ్.
Okay, so build successful, 23rd build. Okay, go to console. Okay, so if you want to check the values, enable display until it. Okay, so again we'll go to project and we'll try to build that again, build with parameters. Okay, sir, display enable చేసి try చేద్దాం. Okay, so I'll build this. Okay, now if I go to build 24 console output. Okay, ఇక్కడ చూడండి హలో జై ఫ్రమ్ హైదరాబాద్ అనేసి మనకి వచ్చేసింది. ఓకే, సో ఈ విధంగా మనము లైక్ వీ కెన్ గివ్ ది బూలియన్ పారామీటర్స్. ఓకే, సో మనము నార్మల్ పారామీటరైజ్ చూసినాము, ఆ తర్వాత వీ హ్యావ్ డన్ లైక్ స్ట్రింగ్ చాయిస్ లైక్ తర్వాత బూలియన్ పారామీటర్స్. ఓకే, సో యూ కెన్ గివ్ వాట్ ఎవర్ ది థింగ్స్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ యువర్ జాబ్ ఆర్ ప్రాజెక్ట్. ఓకే, సో ఈ విధంగా మనకి సింపుల్ ప్రాజెక్ట్. ఓకే, సో ఈ సింపుల్ ప్రాజెక్ట్ పైన మనం ఇవన్నీ యాడ్ ఆన్స్ చేయొచ్చు. ఓకే, సో దిస్ ఈస్ ద సెషన్ లైక్ ఫస్ట్ సెషన్ అనుకోండి జెన్కిన్స్. దెన్ విల్ ట్రై టు చెక్ వాట్ హ్యాపెన్స్, హౌ యూ ఇంటిగ్రేట్ విత్ ది డాకర్స్, తర్వాత ఏడబ్ల్యూఎస్, తర్వాత గిట్ హబ్. ఓకే, సో ఇట్లా పీసెస్ కింద చేసుకుంటే వెళ్ళి లాస్ట్లో ప్రాజెక్ట్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి. టెలిగ్రామ్లో మీకు ఏ డౌట్స్ ఉన్నా అక్కడ పోస్ట్ చేయండి. ఐ ట్రై టు రిప్లై బ్యాక్. థ్యాంక్ యూ వెరీ మచ్. బై.